హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి కనిపిస్తోంది. సంక్రాంతికి పల్లెబట పట్టారు నగరవాసులందరూ. జాతీయ రహదారిపై బారులు తీరాయి వాహనాలన్నీ. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కనిపిస్తోంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి సిచ్యువేషన్ ఎలా ఉంది? మరి రిపోర్టర్ రేవన్ లైవ్లో అందిస్తారు. రేవన్, ఇప్పటిదాకా మీరు టోల్ ప్లాజా వాళ్ళతో మాట్లాడుంటారు. ఇప్పటిదాకా ఎన్ని వెహికల్స్ క్రాస్ అయి ఉంటాయి? ఎలా ఉంది? ప్రయాణికులు ఏమంటున్నారు? లేట్ అవుతుందని చెప్తున్నారా? ఎట్లా మరి ఇబ్బంది ఏం కదా? రైట్, ఓకే, మళ్ళీ మనం కండక్ట్ చేద్దాం రేవన్ని. ఓకే, చూస్తున్నాం పంతంగి టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి. పండగ అనగానే మనకు వెంటనే పంతంగి టోల్ ప్లాజా గురించి మాట్లాడతాం. అది ఎప్పుడు మాట్లాడుకోవాల్సిందే, ఇవాళ కూడా. కానీ కాకపోతే ఈసారి ఇంకా రద్దీ మనకు కనిపిస్తోంది. టోల్ ప్లాజా దగ్గరనే చూస్తున్నాం. అక్కడ మధ్య మధ్యలో సిటీలు వస్తూ ఉంటాయి. ఆ సిటీల్లో కూడా వెహికల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా చీమల్లాగా వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈసారి పోలీసులు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఈసారి సూచిస్తున్నారు. ఎందుకంటే రద్దీ ట్రాఫిక్ ఈసారి ఇంకా ఎక్కువగా ఉండేసరికి కొంచెం దూరం ఎక్కువైనా పర్వాలేదు, టైం ఎక్కువైనా పర్వాలేదు, వేరే మార్గాలు కూడా ఉన్నాయి, అలా కూడా వెళ్ళండి, ఎందుకంటే మీకే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. బట్ అందరూ కూడా ఒకే దారిని ప్రిఫర్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. బట్ ఎనీవే ఇవి ప్రిపేర్ అయినాయే. సో ఇలానే ఉంటుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కానీ ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఇంకో గంట 2 గంటలు ఎక్కువ కూడా ప్రయాణం పడుతుంది. ఇప్పటిదాకా మనం అక్కడుండే వాళ్ళు ప్రయాణికులతో మాట్లాడారు మా ప్రతినిధులందరూ. 4 గంటలు అయిపోయే ప్రయాణం 6-7 గంటలు పడుతోంది. ఎక్స్పెక్ట్ చేసాం కొంచెం ఆలస్యం అవుతుందని, కానీ మరి ఇంత అవుతుందని అసలు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు తెల్లవారుజామునే, లేదంటే తెల్లవారున 6-6:30కు బయలుదేరాం హైదరాబాద్ నుంచి. ఇప్పటికీ స్టిల్ సగం దూరంలోనే ఉన్నాం. ఇలా అయితే ఇంటికి వెళ్ళేసరికి ఇంకెన్ని గంటలు పడుతుందో. సాధారణ 4 గంటల ప్రయాణం ఇప్పుడు 7-8 గంటలు పడుతుందంటూ వాపోతున్నారు. రైట్, మళ్ళీ రేవన్ని కాంటాక్ట్ చేద్దాం. రేవన్, ఏంటి ఇప్పటిదాకా ఎన్ని వెహికల్స్ టోల్ ప్లాజా దాటాయని చెప్తున్నారు? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? నిన్నటి నుంచి మాత్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సందడి అయితే కొనసాగుతోంది. నిన్న దాదాపు 55,000కు పైగా వాహనాలు అయితే విజయవాడ వైపు వెళ్ళినట్టుగా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటివరకు మనకంతున్న సమాచారం ప్రకారం ఈరోజు ఇప్పటివరకు అయితే దాదాపు 20,000 వాహనాలకు పైగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా, ఇబ్బంది లేకుండా ఇప్పటికే పోలీసులు అయితే గట్టి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణంగా ప్రతిరోజు 35,000 వెహికల్స్ మాత్రమే వెళ్తుంటాయి. కానీ నిన్నటి నుంచి సంక్రాంతి సందడితోటి తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు నగరవాసులంతా పల్లెబాట పట్టడంతో ఇక్కడ దాదాపు నిన్ననే 55,000కు పైగా పోయాయి. ఈరోజు కూడా 20,000 వాహనాలకు పైగా వెళ్ళినట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం మీద ఉదయం నుంచి కూడా ఇక్కడ టోల్ ప్లాజా వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా మొత్తం 16 టోల్ బూతుల్లో ఉండగా 12 టోల్ బూతులను విజయవాడ వైపు ఓపెన్ చేసి ముందుకు వెహికల్స్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఎక్కడ కూడా ఎలాంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాల జామ్ కావడం కానీ లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇదైతే ఎల్బీనగర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎల్బీనగర్ నుంచి ఈ పంతంగి టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 2-3 గంటల పైగా పడుతుందని చెప్పి వాహనదారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే హైవే విస్తరణ పనులు సాగుతుండడం కూడా ఇక్కడ కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా ఈ వాహనదారులు చెప్తున్నారు. దాదాపు ఈరోజు రేపు కూడా ఇదే రకమైనటువంటి వాహనాల సందడి, ఇదే రకమైన సందడి ఉండే అవకాశం ఉన్నట్టు అదే టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. పోలీసులు కూడా ప్రత్యేకంగా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడే ఉంటూ పరిస్థితిని ట్రాఫిక్ని అయితే రెగ్యులైజ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో చాలా వాహనాలు ఎక్కడ కూడా టోల్ ప్లాజాల వద్ద దాదాపు 1 నిమిషంలోనే 1 నుంచి 3 నిమిషాల లోపే వాహనం వెళ్ళిపోయే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాహనాలతో ఇక్కడ సందడిగా మారింది. మొత్తం మీద ఈరోజు రేపు కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. రైట్ రేవన్.